సోదర సోదరీమణులందరికీ ఇవాళ రంజాన్ మొదటి రోజు. మీ అందరూ కూడా మన రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి తెచ్చే పాత్రికేయులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా తెలుగు జాతి యొక్క గుండె ధైర్యం, తెలుగు తేజం మీ అందరికీ అన్నగారు, నాకు నాన్నగారు, విశ్వవిఖ్యాత సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారిని స్మరిస్తూ, మరి నాన్నగారు ఇక్కడ 3 సార్లు ఆయన్ని శాసనసభ్యుడిగా గెలిపించి ముఖ్యమంత్రిని చేసినటువంటి ఘనత కలిగిన మీరందరూ కూడా ఆయన వారసుడిగా, మీ యొక్క ప్రజా నాయకుడిగా నన్ను కూడా 3 సార్లు ఇక్కడి నుంచి శాసనసభ్యుడిగా గెలిపించిన ఘనత, అలాగే సృష్టించిన చరిత్ర మీది. సో మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరూ సేవ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా నా తల్లిదండ్రులు, ఎందుకంటే నేను ఎప్పుడు అంటుంటాను ప్రతి సభలో కూడా, ముందుగా నాకు జన్మనించి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన యుగ పురుషుడు, అలాగే అవతార పురుషుడు, అలాగే నాకు నాన్న, గురువు, దైవం అయిన కారణ జన్ముడైన మన తండ్రి నందమూరి తారక రామారావు గారికి నా ఘన నివాళులు అర్పించుకుంటూ, మరి ఈరోజు చూస్తున్నాం మనం ఈ పట్టుకూళ్ళ పరిశ్రమ, మరి ఇక్కడ హిందూపూర్లో ఆనాడు మనం అంటే మేము ముఖ్యంగా ఈ రైతులు అంటే నన్ను గెలిపించారు, అలాగే మళ్ళీ మీ అందరూ కూడా ఘనంగా గెలిపించినందుకు ఘనంగా ఈ హిందూపూర్ యొక్క అభివృద్ధి కోసం శరవేగంగా పరుగులు తీస్తున్నాం మనం అని సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన హిందూపూర్ కూడా అభివృద్ధి పథంలో మనకి RTGSలో 5వ స్థానం సంపాదించింది వాళ్ళు మన హిందూపురం నియోజకవర్గం. ఇదంతా అధికారులు వాళ్ళందరికీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అందరూ కూడా ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. యథా రాజా తథా ప్రజ అంటారు. అలాగే ఇవాళ మరి వాళ్ళంతా కూడా ఒక పట్టుదలతో పనిచేస్తున్నారంటే వాళ్ళు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలి. ఇంకా ఎంతో అవకాశం ఉంది భౌగోళికంగా హిందూపురానికి అభివృద్ధి చెందడానికి. ఆనాడు మరి నందమూరి తారక రామారావు గారు తూపుకుంటలో ఈ పారిశ్రామిక వాడను నిర్మించారంటే మరి అప్పుడు ఆయన ఎవరు అనుకోలేదు ఇక్కడికి బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందని, దగ్గరలో ఉంటుందని. అలాంటిది ఆయన అప్పుడే ముందు చూపుతో ఆయన ఆనాడు పారిశ్రామిక వాడను నిర్మించడం, మరి ఇవాళ హిందూపురం అందరి దృష్టి కూడా హిందూపురం మీదే ఉంది. మన సీఎం గారి దృష్టి కూడా హిందూపురం మీదే ఉంది. మొన్న నేను వెళ్ళి ఆయనతో మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో. ఇక ముందు హిందూపురం అభివృద్ధి గురించి ఏమి చేయాలనేది ఒక రోడ్ మ్యాప్ వేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ హిందూపురం రైతులు ఎవరైతే ఈ ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక సౌధానికి మూల స్తంభాలుగా ఉన్నారో వాళ్ళ అభివృద్ధిని వాళ్ళని పటిష్ట చేయడానికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆ సందర్భంగానే మరి ఇవాళ రైతుకి ఇవాళ అన్నదాత సుఖీభవ, లేకపోతే PM కిసాన్ అంటే మన ఈ స్కీమ్స్ కింద మరి ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు కూడా జరుగుతుంది. అలాగే మన బడ్జెట్లో కూడా 6,600 కోట్ల రూపాయలు దీనికోసం ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. అలాగే ఇక్కడ రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేయడం కోసమని మొన్న బడ్జెట్లో 30,000 కోట్ల రూపాయలను దీనికోసం కేటాయించడం జరిగింది. అలాగే మొన్న మన HNSS నుంచి ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఇంతకు ముందు కూడా కనివిని ఎరుగని రీతిలో 40 TMC నీళ్లు ఇవ్వడం జరిగింది.
ఒకసారి మన గతంలోకి వెళ్తే చూస్తే 80వ శతకంలో మరి పుట్టుకుళ్ళు కొనుగోలు ఈ మండీల్లో, ఈ ప్రైవేట్ మండీల్లో జరుగుతుండేవి. అంటే ప్రైవేట్ దళారులు వాళ్ళు మన తూకాల్లో మోసం చేసి రైతులను దోపిడీ చేసి వాళ్ళకి గిట్టుబాటు ధర రాకుండా చేసేవాళ్ళు. ఆ తర్వాత నాన్నగారు ఇక్కడ ముఖ్యమంత్రిగా అయినప్పుడు, ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఇక్కడ ఈ కపూర్ మార్కెట్ని స్థాపించడం జరిగింది. అంటే రైతుకి ఈ దోపిడీ నుంచి వాళ్ళకి విముక్తి కలిగించి వాళ్ళు పండించే ఈ పుట్టుకుండ ఏదైతే ఉందో దానికి సరైన వాళ్ళకి మెరుగైన ధర లభించాలన్న సంకల్పంతో ఆయనాడు ఈ కపూర్ మార్కెట్ని స్థాపించడం జరిగింది. అలాగే ఇవాళ చూస్తున్నాం మన కపూర్ మార్కెట్ ఇవాళ అక్కడ ఈ ఇప్పుడు ఇంతకుముందు నిర్మించిన భవనంలో, ఇప్పుడు నిర్మించబోతున్న భవనంలో కూడా ఈ యొక్క ఏదైతే రెస్ట్ రూమ్స్ వచ్చిన వాళ్ళు ఊరికే ఎండ వానల్లో అట్లా కాకుండా వాళ్ళు సౌకర్యార్థం రెస్ట్ రూమ్స్ అయితేనేమి, అలాగే ఈ ఆప్షన్ ద్వారా వాళ్ళ పండించిన ఈ యొక్క పట్టుకుళ్ళకి అయితేనేమి మంచి ధర వచ్చే విధంగా ఈ మార్కెట్ కూడా స్థాపించడం జరిగింది. అప్పుడు చేసినప్పుడు కూడా ఏది మన ఈ ఏదైతే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ పాతబడిపోయిన భవనం దీన్ని పునరుద్ధరించడం కోసం, కొత్త భవనం నిర్మించడం కోసం మన సమగ్ర సిల్క్ ద్వారా 4 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి, అలాగే దాని మ్యాచింగ్గా మన ఆంధ్ర రాష్ట్రం మరొక అదనంగా 4 కోట్లు మొత్తం 8 కోట్ల రూపాయలతో ఈ యొక్క భవనాన్ని నిర్మించడం జరుగుతుంది. అక్కడ మన ఎంపీ గారు, నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు మన హిందూపూర్ యొక్క విషయాలు అక్కడ మినిస్టర్లతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు గడ్కరీ గారిని కలిశాను రహదారుల గురించి. అప్పుడు వెళ్ళినప్పుడు మన అంబికా లక్ష్మీనారాయణ గారితో కూర్చొని మాట్లాడడం జరిగింది. ఎలా చేయాలి, ఆయన కమిటీ సెంట్రల్ సిల్క్ బోర్డు కమిటీలో మెంబర్ ఆయన. సో అంత మాట్లాడి ఏం చేద్దామని తొందరగా ఏ బకాయిలు ఉన్నాయి. ఎందుకంటే పోయినసారి ఇప్పటికీ నాకు తెలిసి రైతులు వీళ్ళ మొత్తం సుమారుగా 80 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి. అలాగే రీలర్స్ అండ్ రైతులకి. సో దాంట్లో పోయినసారి నాయకులు వాళ్ళు నాకు ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సో దానికి వెంటనే నేను ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తాను అని చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ షెడ్స్, ఈ నర్సరీలు ఉన్నారో వాళ్ళ కోసం ఏదైతే పెండింగ్ ఉన్నాయో వాళ్ళకి 14 కోట్లు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ 80 కోట్లు కూడా నేను లెటర్ రాయడం జరిగింది సీఎం గారికి. నేను ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాను అసెంబ్లీకి. వెళ్ళినప్పుడు ఈ పని మీదే కూర్చుని అటు అంబికా లక్ష్మీనారాయణ గారితో కూడా ఆయన్ని కూడా కలుపుకుని త్వరిగతిలో ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో దీన్ని పరిష్కరిస్తానని ఈ సభాముఖంగా నా కృషిని చేస్తానని నేను తెలియజేసుకుంటున్నాను. మొన్న నేను విజయవాడ వెళ్ళినప్పుడు